ఇక ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాను అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. సో మున్సిపాలిటీలా కాదు, ప్రపంచ స్థాయి విశ్వనగరంగా మనం అమరావతిని రూపుదిద్దుకోవాలి, కాబట్టి రైతులు సహకరించండి, భూములు ఇవ్వండి అని చెప్పి పిలుపునిచ్చారు. నిన్న కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ భేటీలో చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అమరావతి ప్రాంతంలో 7 గ్రామాల్లో 2వ విడత భూ సమీకరణలో భాగంగా 16,666 ఎకరాల భూముల్ని సమీకరించేందుకు నిర్ణయం తీసుకున్న పరిస్థితి. ఎంజీ రావు గారు, మనం చూసాం 2015 నుంచి 19 మధ్య కాలంలో, అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 53,000 ఎకరాల్ని రాజధాని నిర్మాణానికి అప్పుడు సమీకరించుకున్నారు. ఇప్పుడు అదనంగా మళ్ళీ 16,666 ఎకరాల భూమి, మొత్తం కలిపితే 70,000. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే విమర్శలు స్టార్ట్ చేసేసింది. ఇది కూటమి నేతల అంతులేని భూదాహం, బినామీల భూముల ధరలు పెంచుకోవడం కోసం, నిర్మాణ పనుల్లో కమిషన్ల వసూలు కోసం ఇదంతా ప్లాన్ చేస్తూ ఉన్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శ. ఒక రాజధాని కోసం 70,000 ఎకరాల భూమి సమీకరణ అవసరమా కాదా అనేది ఇప్పుడు చర్చ. ఏమంటారు? ఎస్ అండి, ఇప్పుడు అమరావతి పీపుల్స్ క్యాపిటల్, అమరావతి గ్లోబల్ సిటీ, ఈ ట్రెండ్లో ఈ బ్రాండ్ అనేవి మనం చూస్తూ ఉంటాం అనమాట. అమరావతికి ఇంత ల్యాండ్ అవసరమా? గుర్తుపెట్టుకోవాలి, అమరావతి ఇప్పుడు గ్లోబల్ సిటీని ఒక రాజధాని నిర్మించాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి శక్తి సరిపోదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన స్కీమ్ అని చెప్పవచ్చు. అదేంటి? ల్యాండ్ పూలింగ్, ఒక ఇన్నోవేటివ్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్. ఎవరైతే రైతులు ఇచ్చారో వాళ్ళు కొంచెం ప్లాట్ వాళ్ళకి ఇవ్వడం, తిరిగి రిటర్న్ ఇవ్వడం, అది బిల్డప్ ఏరియా కానీ ఇది కానీ. దీనివల్ల ముందు ల్యాండ్ పూలింగ్ స్టేజ్లో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డబ్బులు రైతులకి చెల్లించే అవసరం లేదు. అదేవిధంగా ల్యాండ్ ఆక్విజిషన్ యాక్ట్ అనేది ఫోర్స్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తారు, అది లేదు. పీపుల్ ఫ్రెండ్లీ అనడానికి చెప్పడానికి ల్యాండ్ ఒక పూలింగ్ స్కీమ్ అనేది చాలా ఇన్నోవేటివ్ స్కీమ్. దానికి రైతులు కూడా 33,000 ఎకరాలు, తర్వాత 20,000 ఎకరాలు, ఇప్పుడు 16,600 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇట్స్ నాట్ ఏ ల్యాండ్ ఆక్విజిషన్ యాక్ట్ని ప్రయోగించకుండా ఇస్తున్నారంటే పీపుల్ వాలంటరీగానే చాలా వరకు ఇస్తున్నారు. కాబట్టి మనం దీన్ని క్రిటిసైజ్ చేయడానికి లేదు. ఇక రెండో క్వశ్చన్ ఏంటంటే, ఇంత ల్యాండ్ అవసరమా అనేది పెద్ద ప్రశ్న అండి. ఈ ప్రశ్నకి నేను చాలా జాగ్రత్తగా మీకు విపులీకరంగా సమాధానం చెప్పదలిసాను. ఎందుకంటే ఎక్స్పౌండ్ అంటే ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విశదీకరణ చేసి మరీ చెప్తాను చూడండి. అసలు ఇప్పుడు అమరావతి అనేది అంత పెద్ద నగరం అవసరమా అనే దానికి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 1,60,000 చదరపు కిలోమీటర్లు ఉండి ఒక సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్, ఈ సౌత్ కొరియా, ఈ థాయిలాండ్, మలేషియా లాంటి దేశాలతో పోటీ పడే అంత శక్తి మనం సంపాదించుకుని ఉన్నాం. మరి ఇంత ల్యాండ్ ఏరియాకి 5 నుంచి 6 కోట్ల మంది జనాభా ఉన్న వాళ్ళకి ఒక ప్రపంచ స్థాయి నగరం అవసరం లేదా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అభివృద్ధి చెందింది? ఇప్పుడే హైదరాబాద్ను కోల్పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చుట్టూరు ఒక పక్కనేమో హైదరాబాదు తెలంగాణలో, ఈ సౌత్లోనేమో తమిళనాడులో చెన్నై గ్లోబల్ సిటీ. అదేవిధంగా ఈ ప్రక్కన చూస్తే కర్ణాటకలో మనకి బెంగళూరు. అంటే ఇటు చెన్నై, బెంగళూరు, హైదరాబాదు 3 గ్లోబల్ సిటీ. గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్ 4th ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్, బెంగళూరు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఆన్ ది ఎర్త్ అండి. అది రీసెంట్గా రిపోర్ట్లు, గ్లోబల్ రిపోర్ట్లో చూస్తున్నాం. చెన్నై కూడా డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అంటారు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఐటీ అన్నిటిలో కూడా. అటువంటి ఈ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి గ్లోబల్ సిటీల మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అంటే ఇది అభివృద్ధి చెందాలి. $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలన్నా, 2047 నాటికి $3 ట్రిలియన్, $4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే ఒక సిటీ అవసరం. ఎందుకంటే ఫ్యూచర్ గ్రోత్ అంతా సిటీ లెడ్ గ్రోత్ అంటారు. ఒక సిటీలోనే అభివృద్ధి జరుగుతుంది, దాన్ని నగర జీడిపిలు అంటాం అనమాట. మరి ఒక గ్లోబల్ సిటీ అనేది ఒకటి కావాలి కదా. దానికి కావాలి అంటే అది వైజాగ్, విజయవాడ లాంటి డెవలప్ చేయాలి అన్నా మనం చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ఏ ఉద్దేశంతో తీశారో, ఈ విజయవాడ, గుంటూరు దగ్గరలో ఉన్న ఈ ప్రాంతాన్ని, అమరావతి ప్రాంతాన్ని చారిత్రకంగా ఉన్న శాతవాహనుల క్యాపిటల్ ఉన్నప్పటి నుంచి తీశారు. మరి ఎంత ల్యాండ్ దీనికి అవసరమా అంటే, నా దృష్టితో ఒక అర్బన్ జియోగ్రఫీని జాగ్రత్తగా గమనిస్తే, ప్రపంచ స్థాయిలో ఇప్పుడు న్యూయార్కు, ఈ టోక్యో లాంటి నగరాలను గమనిస్తే, ఎందుకంటే ఒక టోక్యో ఈక్వల్ టు ఇండియాలో సగం ఉంటుందండి జీడిపి. న్యూయార్క్ జీడిపియే $2.5 ట్రిలియన్, ఇండియా $4 ట్రిలియన్. అంటే ఒక న్యూయార్కు భారతదేశంలో సగం కంటే ఎక్కువ మనం ఊహించుకోవచ్చు. తర్వాత ఒక ముంబై సిటీ $340 బిలియన్. అంటే ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ జీడిపి ఒక్క ముంబై సిటీలో ఉంది. గుర్తుపెట్టుకోవాలి మనం. దీన్ని బట్టి అర్బన్ సిటీస్ ఎంత ఉపయోగమో మనకు తెలుసు కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి తప్పనిసరిగా ఒక గ్లోబల్ సిటీ కావాలి.
గ్లోబల్ సిటీలో ప్రధానంగా కావాల్సిన గ్లోబల్ సిటీ అని చెప్పడానికి కావాలంటే ఇంటర్నేషనల్లో అత్యాధునిక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి. దీనికి కొన్ని వేల ఎకరాల అవసరం అవుద్ది, గుర్తుపెట్టుకోవాలి. ఈ హైదరాబాద్లో ఇదే చంద్రబాబు నాయుడు గారి టైంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది. అక్కడ కెంపేగౌడ, చెన్నైలో మీనంబాకం ఈ ఎయిర్పోర్ట్ లాగా అమరావతికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి. మరి దానికి ఎంత ల్యాండ్ కావాలి? తర్వాత ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, ఎంత ల్యాండ్ ఇవ్వాలి? ఇంటర్నేషనల్లీ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు, దానికి ఎంతెంత ల్యాండ్ ఇవ్వాలి? బ్యాంకింగ్ సెక్టార్ అనేది ఫిన్టెక్ అంటున్నారు, దానికి ఎంత ల్యాండ్ ఇవ్వాలి? బిల్డప్ ఏరియా కావాలి, ఎంటర్టైన్మెంటు, టూరిజం, ఐటీ, దట్టు 4.0 ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఎందుకంటే హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలకి లేని ఒక అద్భుతమైన 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అక్కడ మనం డెవలప్ చేయాలి. అదే క్వాంటమ్ వ్యాలీ అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం. అంటే ఇప్పుడు ఇది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడుతున్నానండి. రాజకీయాలకు అతీతంగా మాట్లాడవలసి వస్తే ఇక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే రాజకీయాలకు అతీతంగా నేను చెప్తున్నా, అది వైసీపీయా, ఈ టీడీపీయా, ఇదని నేను మాట్లాడడంలే. కానీ అది గ్లోబల్ సిటీ అవ్వాలంటే, అర్బన్ జోగ్రఫీ కావాలంటే ఇప్పుడు ప్రస్తుతం 70,000 ఎకరాలు కూడా సరిపోదు, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 30,000 ఎకరాలు అవసరం అవుద్ది. ఎందుకంటే గ్లోబల్ సిటీ అంత ఈజీ కాదు. కాకపోతే అక్కడ ఉన్న విపత్తులకి, అక్కడ ఉన్న అగ్రికల్చర్ రిచ్ ల్యాండ్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా పొదుపుగా స్వీకరించాలి. రెండు, అక్కడ వైసీపీ కూడా ఒకటి అంటుంది, మీరు పీపుల్స్ క్యాపిటల్ అంటున్నారు, కానీ అక్కడ ల్యాండ్ అనేది కొన్ని వర్గాలకు చెందుతుంది, దాన్ని అడ్రస్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏంటంటే కూటమి ప్రభుత్వం వైసీపీ లేవనెత్తిన వాటిని అడ్రస్ చేయాలి. అంతేగాని ఈ ల్యాండ్ సరిపోదని కాదు. ఇంకోటి ఏంటంటే ల్యాండ్ అక్వైజిషన్ అనే యాక్ట్ని ఫోర్స్ఫుల్గా అప్లై చేయకుండా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనేది వాలంటరీగా అప్లై చేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ల్యాండ్ పూలింగ్ని మనం క్రిటిసైజ్ చేయడానికి లేదు, ఎందుకంటే రైతులకి తిరిగి ఇస్తారు కాబట్టి ఎవరు కూడా అంతగా ఆరోపణలు చేయడం లేదు. కాబట్టి పొలిటికల్లీ ఇట్స్ నాట్ ఏ సెన్సిటివ్ ఇష్యూ అండి. ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్ ఒక సౌత్ కొరియా లాగా, లేకపోతే మలేషియా లాగా, థాయిలాండ్ లాగా, ఏషియన్ టైగర్ లాగా అభివృద్ధి చెందాలి అంటే ఒక గ్లోబల్ సిటీ అత్యవసరం. భారతదేశంలో కూడా గ్లోబల్ అంటే అమరావతి లాంటి గ్లోబల్ సిటీలు ఒకటి కాదండి, ఇంకో డజన్ అవసరం ఉంది 2050కి. ఇది హైలీ డెవలప్డ్ నేషన్ అవ్వాలంటే. రైట్.